ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి అన్న చందాగా మారింది ఏపీలో ఐఏఎస్ల పరిస్థితి. అధికారంలోకి రాగానే టార్గెట్ ఐఏఎస్ అన్నట్లు టీడీపీ వైసీపీలు మాట్లాడుతున్నాయి. ఈసారి అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పని చెప్తామంటూ చంద్రబాబు జగన్లో ఇప్పటికే కొందరు ఐఏఎస్లను టార్గెట్ చేశారు. దీంతో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత తమ పరిస్థితి ఏంటన్న విషయాన్ని ఐఏఎస్లు సీరియస్ గా తీసుకున్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణను తేల్చుకునేందుకు ఇవాళ సాయంత్రం సమావేశం కానున్నారు. అధికారుల సంఘం ఒక్క తాటిపైకొచ్చింది. తమని టార్గెట్ చేసిన వారితో తాడోపేడు తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఏపీలోని ఎన్నికల పుణ్యమాని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలకు ఐఏఎస్లు టార్గెట్ అయ్యారు. నేను సీఎం అయితే నీ అంతు చూస్తా అంటూ ఆర్టీజీఎస్ సీఈఓ అహ్మద్ బాబుకి వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు ఐఏఎస్లను టార్గెట్ పెట్టారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంతో పాటు కొందరు ఐఏఎస్లపై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో బాబు, జగన్లలో ఎవరు సీఎం అయినా వారి టార్గెట్ మాత్రం ఐఏఎస్లే కాబోతున్నారు. అహ్మద్ బాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ల బృందం కలిసింది. ఏపీ సీఎస్ ఈసీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు కూడా చేసింది. ఇలా రెండు పార్టీలు తమను టార్గెట్ చేయటాన్ని ఐఏఎస్లు చాలా సీరియస్గా తీసుకున్నారు. తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఐఏఎస్ అధికారులు సమావేశం కానున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే ఈ సమావేశంలో తాము పడుతున్న ఇబ్బందులు, పరిష్కారాలపై చర్చించనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గర ఉన్న టూరిజం హోటల్లో ఈ భేటీ జరగబోతోంది. అయితే ఐఏఎస్ అధికారుల సంఘంలో ఉన్న కొంతమంది చంద్రబాబుకి, మరికొంతమంది జగన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఐఏఎస్ల సమావేశంపై టీడీపీ, వైసీపీ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. రెండు పార్టీల నాయకులు ఈ భేటీపై ఫోకస్ చేశారు. ఈ సమావేశంలో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ఆసక్తిగా చూస్తున్నారు. అదే సమయంలో తమకు అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడేవారి జాబితాను టీడీపీ, వైసీపీ నాయకులు సిద్ధం చేసుకుని భవిష్యత్తులో వారిని ఇబ్బందులు